టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి పెడదారి పడుతున్నాడు. మానవత్వం మర్చి మృగంగా మారుతున్నాడు. ఈ ఆధునిక సమాజంలో మహిళలకు రక్షణ కరువైపోతుంది. మొన్న కోల్కతా ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తాజాగా గుడ్లవల్లేరు ఘటన ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఉన్నత విద్యా బుద్ధులు నేర్చుకుంటారని తల్లిదండ్రులు కన్న ప్రేమను సైతం పక్కన పెట్టి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం హాస్టళ్లకు పంపిస్తున్నారు. కానీ కొందరు సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళా మాన ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 300 మంది యువతుల నగ్న చిత్రాలను చిత్రీకరించడం హేయమైన చర్య. బాత్రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టిన ఆ నీచులను కఠినంగా శిక్షించాల్సిందే. ఇప్పటికే ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర కాలేజీకి వెళ్లి జరిగిన దారుణంపై ఆరా తీశారు. విద్యార్థులను న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరొక వైపు దీనిపై వైసీపీ నేతలు కూడా స్పందించారు. ఇలాంటి ఘటనను అందరూ ఖండించాల్సిందేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు కూడా మహిళ మీద ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో. కోల్కతా సంఘటన మరొక ముందే గుడ్లగన్నేరులో ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ ఘటన వెలుగు చుట్టం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తంగా 28 కెమెరాలతో 300 మంది అమ్మాయిల నగ్న చిత్రాలను, వీడియోస్ను చిత్రీకరించిన ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం కాలేజీ విద్యార్థులు ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి వెనకాల ఎవరు ఉన్నారు అనే దానిపై అయితే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అసలు ఇలాంటి సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు ఏ విధంగా చూడాలి, ఇవి మళ్ళీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు, అలాగే మనకి వైసీపీ నాయకురాలు వెంకటలక్ష్మి గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా వెంకటలక్ష్మి గారు వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. బిఆర్కే టీవీ వారికి, ప్రేక్షకులకి, ప్యానెల్లో నాతో పాటు ఉన్న అందరికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఓకే వెంకటలక్ష్మి గారు ఈ రోజు గుడివాడలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన ఏదైతే ఉందో సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉంది. ఎవరైతే తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా సెక్యూర్గా మా పిల్లలు ఉంటారు, చదువుకొని ఉన్నత స్థానాలకి వెళ్తారు అంటూ కూడా వారు ఒక హాస్టల్కి కానీ కాలేజీకి కానీ పంపిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 300 వీడియోలు తీసి అవి 100 నుంచి 1000 రూపాయలకి విక్రయిస్తూ ఎలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారంటే అసలు సమాజం ఎటుపోతుంది? వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి? ఏం జరుగుతుందంటారు అసలు? ఈరోజు నిజంగా ఇది చాలా సభ్య సమాజం తల దించుకునే విధంగా కాకుండా, ఒక చదువుకోవాలని పిల్లలు లక్షల్లో ఫీజుల్లో కట్టి పేరెంట్స్ కాలేజీలకి ఎంతో నమ్మకంగా పంపిస్తుంటే ఇలాంటి ఇంజనీరింగ్ సంస్థలు ఎంతో నమ్మకంగా వ్యవహరించాల్సింది పోయి 300 వీడియోలు బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఒక కాలేజీలో ఇంత నీచంగా ఇంత ప్రవర్తిస్తున్నారంటే నిజంగా ఎంత బాధపడాల్సిన విషయం. ఒక తల్లిగా, ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను. మన సమాజం ఎటు వెళ్ళిపోతుంది? అసలు పిల్లలకి ఎక్కడ సెక్యూరిటీ ఉంది? ఆడపిల్లలకి రోజుకొక సంఘటన చూస్తున్నాం. చిన్న పాప దగ్గర నుంచి కూడా పెద్ద వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా ఎన్నో అవాంఛనీయ సంఘటనలు కని విని లేని విధంగా జరుగుతూ ఉన్నాయి. అన్నింటినీ మించి ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన వచ్చి చూసి హామీ ఇచ్చి వెళ్తున్నటువంటి పెద్దలు వచ్చి చూసి హామీ ఇచ్చేది కాదు ఈ సంఘటన అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? ఆ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు ఇలాంటి నీచమైనటువంటి సంఘటన, ఇలాంటి తలదించుకునేటువంటి భద్రత లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే ప్రపంచం అంతా కూడా ఎక్కడో జరుగుతుంది అన్నట్టు కాకుండా ఎక్కడ కూడా రోజుకొక సంఘటన వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మాత్రం మేము తీవ్రంగా కూడా మేము ఖండిస్తా ఉన్నాం. దీని మీద ఏ కాలేజ్ అయితే, ఏ యాజమాన్యం అయితే దీనికి సపోర్ట్ చేస్తూ తప్పించుకోవాలని చూస్తుందో దాని మీద వెంటనే అంటే తర్వాత ఎంక్వైరీ మీద కాకుండా ఆల్రెడీ పిల్లలు వారం క్రితమే ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ కి
తెలియజేయడం జరిగింది. జరిగిన తర్వాత ఈ రోజు బయటకు వచ్చినా సరే ఈ రోజు పిల్లలందరూ కూడా కాలేజ్ బయట లోపలికి రాకుండా ధర్నాలు చేయవలసినటువంటి దుస్థితి, లక్షల ఫీజులు కట్టుకున్న తల్లిదండ్రులు, మిగతా విద్యార్థులు ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందంటే ఈ రోజు ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారు నేను ఏం చేస్తున్నారని గౌరవనీయులు ఆమెను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆమె తక్షణమే ఇలాంటి దానికి కారకులైన వాళ్ళకి వెనకాతలు ఎవరున్నారు ఏంటనేది, చిన్నపిల్లల జీవితాలు ఇవి, దీని మీద కఠినమైనటువంటి చర్యలు తక్షణమే తీసుకోవాలి. వాళ్ళకి తక్షణమే రోజుల వ్యవధిలోనే వెంటనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా గతంలో దిశ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడైతే 20 రోజుల్లోనే ఏ సమస్య అయినా సరే ఎక్కడైనా సరే పరిష్కరించేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలా లేదు. 3 నెలలు కాకుండానే రోజుకొకటి సంఘటన జరుగుతుంది. అన్నింటినీ మించి ఈ రోజు అందరూ కూడా బాధపడే విధంగా, ప్రతి ఒక్కరి మనసు కూడా కలిచివేసే విధంగా, ప్రతి ఒక్క మహిళ కూడా తలదించుకునే విధంగా ఈ రోజు ఈ పరిస్థితి ఉంది కనుక దీని మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే వెంకటలక్ష్మి గారు ఒక నిమిషం హోలో ఉండే. అలాగే మనకి మరో 2 గెస్టులు కూడా యాడ్ అయ్యారు. జనసేన నేత అజయ్ వర్మ గారు, అలాగే మనకి ఏబీవీపీ విద్యార్థి నేత వెంకట గోపి గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. ఓకే ఇద్దరు నమస్కారం అండి. ఇద్దరు కృష్ణాంజలి గారు, ఈ సంఘటన బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రతి 2-3 గంటలకి అసలు ఏం జరుగుతుంది, ఏమైంది అనేది అప్డేట్ తెప్పించుకుంటున్నారు. దానికి స్పెషల్గా ఒక టీంని కూడా ఎంక్వైరీ కోసం వేసామని చెప్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. అయితే స్పందించడం విషయం పక్కన పెడితే కేసుని ఎస్పీ డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల క్రితం ఆ కాలేజీలో ఉన్న విద్యార్థినులు వాళ్ళకెళ్ళి యాజమాన్యానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా హిడెన్ కెమెరాస్ ఇక్కడ ఉన్నాయని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా ఇంకా అసలు అక్కడ ఏం జరగలేదు, ఇది కేవలం రూమర్స్ మాత్రమే, ఎవరి దగ్గర నుంచి అయితే మేము స్వాధీనం చేసుకున్న సస్పెక్టెడ్ పీపుల్ ఉన్నారో స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ దగ్గర నుంచి కానీ సెల్ ఫోన్ దగ్గర నుంచి కానీ డేటా అయితే ఏమీ దొరకలేదు అని చెప్తున్నారు. మరి దీనికి గల కారణాలు ఏంటి? నిజంగానే అక్కడ ఇది కేవలం రూమర్గా మనం పరిగణించవచ్చు అంటారా? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. ఆ మాట వినపడుతుందండి? క్లియర్గా ఉందండి, మాట్లాడండి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థులకు సంబంధించినటువంటి వీడియోస్ చిత్రీకరించడం, ఈ వ్యవహారం బయటికి రావటం, ఈ ఘటనకు సంబంధించినటువంటిది ఇది ఖచ్చితంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కానీ, హోంమంత్రి వంగలపూడి అమిత కానివ్వండి, చాలా సీరియస్ గా దీని మీద వెంటనే రెస్పాండ్ అవ్వటము, అదేవిధంగా అసలు బాధ్యులు ఎవరు, నిందితుడు ఎవరు, ఏంటి తేల్చాలి అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి కేసులు డైల్యూట్ చేస్తారని నేను అనుకోవటం లేదు. ఎందుకోసమనంటే ఈ ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది తేలాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ప్రభుత్వాలు కూడా కోరుతుంటాయి. ఎందుకు అనంటే ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇది ఆర్గనైజర్ ఎవరన్నా ఒక వ్యక్తి చేశారా లేదా కొంతమంది చేశారా, ఆర్గనైజ్డ్ గా జరుగుతుందా ఏమిటి, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే విద్యార్థులు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది అసలు ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి ఈ వీడియోస్ సంబంధించినటువంటి చిత్రీకరణ ఏమిటి అనేటువంటి దాన్ని. అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్స్ లోనే ఈ విధంగా హిడెన్ కెమెరాస్ పెడుతుంటే యాజమాన్యం ఏం చేస్తుంది, యాజమాన్యం యొక్క వైఖరి మీద కూడా ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఖచ్చితంగా నిందితులను గుర్తించడం ఒకటి, యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఏమిటి, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేటువంటిది అవసరం ఉంది. ఈ రోజున విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామనేటువంటి విధంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ర్యాగింగ్ అదే విధంగా ఇలాంటి ఘటనలు కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది నా అభిప్రాయం. ఓకే కృష్ణాంజలి గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. వెంకట గోపి గారు, ఇది కేవలం నమస్కారం అండి. ఇది కేవలం ఒక 5గురు మధ్య జరిగిన గొడవ కారణంగా వచ్చిన ఫేక్ న్యూస్ గా ఎస్పీ చెప్తూ ఉన్నారు.
నిజంగా ఇది ఫేక్ న్యూస్ అయితే ఇంతమంది విద్యార్థులు బయటికి వచ్చి సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లలో పెట్టుకొని నిరసనలు తెలిపేయవలసిన అవసరం ఉంది అంటారా? అదేవిధంగా ఒక 5గురులో 3 ఫ్రెండ్స్, 2 రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళ మధ్య జరిగిన గొడవ కారణంగా ఒకానొక అమ్మాయి బ్లాక్మెయిల్కి గురయ్యి ఆ అమ్మాయి ద్వారానే ఇక్కడ కెమెరాలు అనేవి ఇన్సర్ట్ చేయడం జరిగింది వాష్రూమ్స్లో అనేది కూడా ట్విట్టర్ వేదికగా హల్చల్ అవుతున్న మాట. పేరు ఇప్పుడు అందుబాటులో ఉన్నా కానీ ప్రస్తావించడం సభ్యత కాదు కాబట్టి ఆ పేరుని ఇక్కడ నేను మెన్షన్ చేయడం లేదు. అయితే దీని వెనకాల ఒక పొలిటీషియన్ కుమార్తెగా కూడా చెప్తూ ఉన్నారు దీని వెనకాల ఉన్నవారు. అయితే కొడాలి నాని పేరు కూడా బహిరంగంగా బయటకు వస్తుంది. ఏంటంటారు? అంటే అందరికి నమస్తే అండి. ముందు ప్యానెల్లో ఉన్న వారికి, ఈ ఇష్యూ పైన డిబేట్ పెట్టినటువంటి బిఆర్కే న్యూస్ వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి దీనిపైన గమనిస్తే నిన్న ఈవినింగ్ 6 గంటల నుంచి విద్యార్థులంతా కలిసి ధర్నా కూర్చున్నప్పటికి కూడా మేనేజ్మెంట్ ఎక్కడ పట్టించుకోని విధానాన్ని విద్యార్థులు ఖచ్చితంగా ఈ చాలా అనుమానాలకి తావుతీసింది. అదే విధంగా ఈ రోజు ఉదయం మేము వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎస్పీ గారు ఏదైతే ఈ ప్రాథమిక విచారణలో అంత ఫేక్ న్యూస్ గా తేలింది అన్నదానికి ఎస్పీ గారు సంజాయిషి ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కానీ, మినిస్టర్ కొల్లి రవీంద్ర గారు కానీ వీళ్ళందరూ ఉండి వాళ్ళందరి సమక్షంలో ఎస్పీ గారు ఇది ఫేక్ న్యూస్ కాదు, దీనిపైన విచారణ జరుగుతుంది, మంగళవారం లోపు మాకు టైం ఇవ్వండి, మంగళవారం లోపు మేము విచారణ చేసి ఈ నిందితుల్ని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పొలిటికలైజ్ చేయొద్దని నేను అందరిని కోరుతా ఉన్నా అండి. సమాజంలో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీంతోనే విద్యార్థుల యొక్క జీవితాలు ఈ ఇష్యూ పైన ముడిపడి ఉన్నాయండి. అందుకని ఎవరు కూడా పొలిటికలైజ్ చేయొద్దు వేరే వాళ్ళకి. దాంతో పాటుగా దీన్ని ఏదైతే గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుందని ఇవాళకి కనిపించింది, బట్ ఈ 3 days ఎంత సీరియస్ గా తీసుకొని దీన్ని సాల్వ్ చేస్తున్నది దానిపైన క్వశ్చన్ మార్క్ ఉంది. దీనికి 2 days ఆగితే జవాబు దొరుకుతుంది. విద్యార్థులంతా కూడా ఇది ఫేక్ న్యూస్ అయితే ఎంత మాత్రం కాదు. ఎందుకంటే విద్యార్థులంతా కూడా ఆల్రెడీ ఒక 3 మేము కెమెరా చూసాము, కెమెరా తీసి వార్డెన్ గారికి ఇచ్చామని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పాప యొక్క ఆ ఫోన్ యొక్క వాట్సాప్ చాటింగ్ చదవడం జరిగింది. ఇది ముమ్మాటికి ఫేక్ న్యూస్ కాదు అని నమ్మడానికి అన్ని రకాల రుజువులు విద్యార్థులు మనకు చూపించడం జరిగింది. దాంతో పాటుగా కలెక్టర్ గారికిను, ఎస్పీ గారికి, మంత్రి గారికి, మిగతా ఎమ్మెల్యేలు వచ్చినటువంటి మెజిస్ట్రేట్ గారికి అందరికీ అందజేయడం జరిగింది. ఈ న్యాయం జరగాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క న్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే మంగళవారం తర్వాత ఈ కేసు డిజాల్వ్ చేసిన తర్వాత ఏ ఒక్క వీడియో బయటకు వచ్చినా దాని యొక్క పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిదిను, అక్కడికి వచ్చినటువంటి కొల్లు రవీంద్ర గారిదిను, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిత గారు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, లేనిచో ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు, ఈ రోజుతో ఇలాంటిది పోదు. ఈ రోజు ఈ కాలేజ్ దగ్గరికి వచ్చింది, ఏ కాలేజ్ దగ్గరికి రాదన్న అపోహ కూడా లేదు. అందుకని ఈ 100 మంది విద్యార్థులందరి జీవితాలు బాగుండాలంటే ఆ కేసును ఛేదించాలి, త్వరితగతిన న్యాయం చేయాలి. ఈ అన్యాయానికి పాల్పడిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిచో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఇది రూపుదిద్దుకుంటుంది. ఈ అందరికీ న్యాయం జరిగేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ నిరసనలు తెలియజేయడానికి కూడా ఎటువంటి వెనుకంజ వేయదని తెలియజేస్తా ఉన్నాను. ఇంజనీరింగ్ కళాశాలలో 300కు పైగా అక్కడ విద్యార్థులతో హిడెన్ కెమెరాతో చిత్రీకరించిన వీడియోస్ అయితే ప్రస్తుతం దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఇక రాజకీయాల ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అజయ్ వర్మ గారు ఎప్పుడైతే యాజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చారు, దానిని యాజమాన్యం ఏ విధంగా పట్టించుకోలేదు. ఒక పొలిటీషియన్తో యాజమాన్యం కుమ్మక్కై దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు. అదేవిధంగా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు, మీడియాని కూడా లోపలికి రాకుండా గేట్లు మూసే ప్రయత్నం కూడా చేశారు. మరి ఎందుకు ఇంతమంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే గోప్యతగా వ్యవహరించవలసిన అవసరం కాలేజ్ యాజమాన్యానికి ఏమొచ్చింది? విఆర్కే ఛానల్ వారికి, అలాగే ఈ ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలండి. నమస్తే అండి. ఆ గుట్లవాల్లేరు కాలేజ్ అనేది దానికి చాలా రెప్యుటేషన్ ఉన్న కాలేజ్ అండి. కృష్ణా జిల్లాలోనే, ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న కాలేజ్. ఇది గత 40 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల నుంచి మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజ్. దాంట్లో ఏం జరిగింది ఏంటి అనేది మనం ఇవాళ ఊహాజనితంగా మాట్లాడే కంటే కూడా
ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే ఈరోజు సీఎం గారు అలాగే లోకేష్ గారు మంత్రులు కూడా దాని మీద స్పందించి సీరియస్ గా అక్కడ జరిగిన విధానాన్ని తెలుసుకొని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని చెప్పి సీరియస్ గా చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఊహాజనితంగా అయితే మనం మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు ఇందాక మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు, చాలా అన్యాయం జరిగింది ఈ 3 నెలల్లోనే, ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇబ్బందులు పడిపోతా ఉన్నారు ప్రజలు, కాలేజీలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఆ మేడం గారికి ప్రజలకి తెలియజేయాల్సి అనుకుంటున్నాను విషయం అయితే, అంటే ఇది సోదరుడు ఇందాకడ కాలేజ్ స్టూడెంట్ లీడర్ అయినటువంటి ఏబీవీపీ లీడర్ అయినటువంటి సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు దీన్ని రాజకీయ పరంగా తీసుకెళ్లొద్దు అని. కాకపోతే ఆవిడ మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో చెప్తాను. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిన్న కాక మొన్న ఒక ఏదో న్యూస్ ఛానల్లో కూడా అసభ్యకరంగా వీడియోస్ పెట్టి మాట్లాడి వాళ్ళు చేసిన అసభ్యకరమైన దృశ్యాలు చూసి సిగ్గుపడతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలంతా. ఎంపీలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ఆ గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఈ స్టూడెంట్స్ కి సంబంధించి ఏదైనా జరిగింది అంటే అది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఎవరైనా పిల్లలందరూ చదువుకోవటానికి ఇంజనీరింగ్ కాలేజీలో, గుడ్డవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ స్థానికంగా ఉన్న పిల్లల కంటే కూడా బయట నుంచి వచ్చే పిల్లలు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆ కాలేజ్ రెప్యుటేషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో నుంచి అవ్వచ్చు, తెలంగాణ నుంచి అవ్వచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ కాలేజీలో జాయిన్ అవటానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. అది జరిగింది తప్పు, అన్యాయం. దానికి సంబంధించి ఎటువంటి తప్పు జరిగినా సరే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. సీఎం గారు కూడా దాని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. అది ఖచ్చితంగా 2-3 రోజుల్లో దాన్ని నిగ్గు తేల్చి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం మాత్రం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీని రాజకీయ కోణంలో మనం ఎవరు చూడకూడదు. ఎందుకంటే మనకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని మనం కూడా మన సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళ భవిష్యత్తుని రోడ్డు మీదకి లాక్కుండా చూడాలని అయితే మా ఉద్దేశం. ఓకే, అజయ్ వర్మ గారు, దీనిని రాజకీయ కోణంలో తీసుకువెళ్ళొద్దు, ఆడపిల్లల జీవితాలకు సంబంధించింది, వారికి ప్రొటెక్షన్ కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, ప్రభుత్వంతో సహా, దాన్ని ఎవరూ కాదు అన్నారు. కాకపోతే ఎంతగా దీనిని రాజకీయ వైపు మళ్లించకూడదు అనుకున్నప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ అనే వ్యక్తి ఈ వీడియోలు తీశారు అంటూ ఒక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆయన జనసేన కార్యకర్తగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకున్నట్లే కదా. అంటే ఇప్పుడు విజయ్కి జనసేనకి ఏంటి సంబంధం? నేను అదే చెప్తా ఉన్నాను మేడం. అంటే జనసేన పార్టీకి సంబంధించి కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఈ భూభాగం మీద ఇతర దేశాల్లో కూడా, అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో అవ్వచ్చు, ఇతర దేశాల్లో అవ్వచ్చు, అన్ని చోట్ల ఆయనకి అనేక మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఫోటో పెట్టుకుంటారు, లోగో పెట్టుకుంటారు. అలాగని దానికి రాజకీయ రంగు పొలవడానికి అసలు ఎటువంటి సంబంధం లేదు. అది కావాలని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలని చెప్పి దాన్ని ఆ కోణంలో తీసుకెళ్తా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే నిజమైన అభిమానులు ఉంటారో చాలా నిబద్ధతతో, నిజాయితీతో ఉంటారు. అది మీకు నిరూపణ కావాలి అంటే గతంలో వచ్చిన కరోనా టైంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్త కావచ్చు, లేదంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు కావచ్చు, బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులే దగ్గర నేనున్నాను స్థానికంగా 20 కోట్ల రూపాయలు 10,000, 20,000 సంపాదించే జీతగాళ్ళలో సహా డబ్బులు తీసి జేబులో తీసి ప్రజలకు సేవ చేసింది మనం కళ్ళారా చూసాం. ఎందుకంటే అంత నిబద్ధతతో పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు. దాన్ని మనం ఆ కోణంలో తీసుకెళ్లాలని వాళ్ళంటే కనుక వాళ్ళకి నేను ఒకటే సూచన చేస్తా ఉన్నాను. ఇప్పుడు కార్యకర్త లేకపోతే అతని అభిమానం ఎవరో ఆయన కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకున్న వ్యక్తి మీకు అలా కనబడ్డాడు కదా. నిన్న కాక మొన్న మీ ఎమ్మెల్సీ గారు డోర్ డెలివరీ ఇచ్చిన, డెడ్ బాడీని డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీ గారు ప్యాంట్ తీసి చేసిన కథలన్నీ వీడియోలతో సహా ఒక న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ కావండి. అలాగే గతంలో ఒక ఎంపీ గారు అనంతపురం ఏరియాలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంపీ గారు చేసిన రాతలీలను చూసాం. గంట అరగంట మాట్లాడిన మంత్రులను చూసాం, ఏ ఎమ్మెల్యేలు చూసాం. నిన్న కాక మొన్న జరిగిన కథలన్నీ వింటా ఉన్నాం. వాటి మీద మాట్లాడటానికి వాళ్ళకి సిగ్గుండాల, వాళ్ళకి సిగ్గుపడాల. ఇలాంటి మంత్రులతోనే మనం పరిపాలన చేసింది, ఇలాంటి ఎమ్మెల్యేలతోనే మనం పరిపాలన చేసింది అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు ఎవరో ఒక సినిమా ఆర్టిస్ట్ కూడా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళందరినీ బయటికి లాగే పరిస్థితి. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారంటే మాకు సిగ్గేస్తుంది ఆ విషయాలు మీ ముందు. మీరు ఆడపిల్ల అయ్యుండి మీతో మేము చెప్పాలంటే మాకు సిగ్గేస్తుంది ఆ విషయాలు చెప్పడానికి.
అంత సిగ్గుపడాల్సిన ప్రభుత్వంలో మనం గత 5 సంవత్సరాలు బ్రతికాం. దానికి తలదించుకోవాల్సిన అజయ్ వర్మ పరిస్థితి మనకి. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. సమస్య ఉంది, ఆ సమస్య జరిగింది, మన పిల్లలకే జరిగింది, మన కుటుంబంలో జరిగింది, మన పిల్లలే వాళ్ళు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తీసుకుంటానని హామీ ఇచ్చింది, ముందుకు వచ్చింది. అంతేగాని గతంలో వాళ్ళు చేసినట్టు గాలికి వదిలేదు ఎవరిని. ఒక పాపని ఇక్కడ గుంటూరు జిల్లాలో ఒక పాపని చుట్టూ ఉన్న వాళ్ళ వైసీపీకి సంబంధించిన మనుషులు ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నారని అడిగినందుకు 11-12 ఏళ్ల కుర్రోడిని, 13 సంవత్సరాల కుర్రోడిని నిట్ట నీరున పెట్రోల్ పోసి తగలబెట్టేసిన పరిస్థితి వాళ్ళు మనకు మాట్లాడుతూ ఉంటారు. రైల్వే స్టేషన్ లో ఎవరు దొంగతనం చేస్తానికి వెళ్తారు, రేప్ చేశారంటే వాళ్ళు సరదాగా దారిలో వెళ్తారు, కనబడ్డారు కాబట్టి చేసేలేరని మాట్లాడేది వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు. అలాంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం? అజయ్ వర్మ గారు తప్పకుండా మాట్లాడదాం, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అజయ్ వర్మ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, కృష్ణకుమారి గారు, సోషలిస్ట్. కృష్ణకుమారి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కృష్ణకుమారి గారు, పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. ఎక్కడైనా సరే, ఎక్కడ చూసినా స్కూళ్ళని లేదు, కాలేజీలని లేదు, వయసుతో సంబంధం లేదు, డాక్టర్లని లేదు, ఎక్కడా కూడా ఒక స్త్రీకి, మహిళకి భద్రత లేని సమాజంలో ఆడవాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రోజు రోజుకి చూస్తున్న సంఘటనలే దీనికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు గుడ్లవల్లేరులో సంఘటన మనం ఎలా చూడొచ్చు అంటారు, ఒక సోషలిస్ట్గా, ఒక మహిళగా? ఒకటేనండి, విద్యార్థుల్లాగా లేరు. వాళ్ళు ఎందుకు లేరు అంటే ఇవాళ వాళ్ళ చేతికి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేసేసి, అలాగే పేల్చడానికి గంజా ఇచ్చేసిన తర్వాత ఆ పిల్లల్లాగా ఎలా ఉంటారు? విద్యార్థుల్లాగా ఎందుకుంటారు? అలాగే ఎవరైతే విజయ్ అని చెప్పబడుతున్న పిల్లాడు ఉన్నాడో అతను ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీగా తయారయ్యాడు. మరి యాంటీ సోషల్ పర్సనాలిటీని పసిగట్టే విషయంలో తల్లిదండ్రులుగా పాత్ర ఉంది. అలాగే స్కూల్లో టీచర్ల బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు అబ్బాయి టెక్నికల్ ఎడ్యుకేషన్కి వచ్చాడు కాబట్టి ఈ కాలేజీ అధ్యాపకుల పాత్ర కూడా ఉంటది. అంటే వాళ్ళు అతన్ని ప్రోత్సహించారని నేను చెప్పను, కానీ ఏ తల్లిదండ్రులు కావచ్చు, ఏ టీచర్లు కావచ్చు, ఏ అధ్యాపకులు కావచ్చు పిల్లలు పాడవ్వాలని అనుకోరు. పరిస్థితి ఈ పిల్లలు ఉన్నారా లేదా అనేది గమనించాల్సిన బాధ్యత మటుకు వీళ్ళపైనే ఉంది. అక్కడ ఒక లోపం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మరి ఈ కాలేజీలో జరిగిన ఈ నేపథ్యం ఏదైతే ఉందో, ఈ ఓఏ రూమ్ వ్యవహారం కావచ్చు, వీడియోలు తీయటం కావచ్చు, వాటిని చూపించి బెదిరించడం కావచ్చు, ఆ అమ్మాయి చేత కెమెరాలు పెట్టించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ అమ్మాయి తప్పు కంటే కూడా ఆ విజయ్ తప్పే ఎక్కువగా కనిపిస్తుంది. మరి సరే, ఇప్పుడు ఈ అమ్మాయి అయినా ఏం చేయాల్సింది? నన్ను ఇలా బెదిరిస్తే నేను ఒక చోటకి వెళ్ళి చెప్పుకోగలను, నేను పలానా చోటకి వెళ్తే నా బాధ వింటారు, నా సమస్యను అర్థం చేసుకుంటారు అనే ఒక ప్లేస్ లేదు. ఆ ప్లేసే ఉండుంటే తల్లిదండ్రులకి చెప్తే ఎలాగూ వేరే రకంగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్. పోనీ కాలేజీలో ఏమైనా కమిటీలు ఉన్నాయా అట్లాంటి చోట వెళ్ళి చెప్పుకోవటానికి? ఇది కృష్ణకుమారి గారు, కృష్ణాంజలి గారు సమస్యలను పరిష్కరించలేము, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేసు వచ్చింది, నలుగురు మాట్లాడేశారు, పోలీసులు తూతు మంత్రంగా ఏదో చేశారు, అయిపోయింది అనుకుంటే అవ్వదు. అది మళ్ళీ ఇంకొకటి జరుగుతుంది. అందుకనే ఏంటంటే ఈ కేసులో ఇది నిర్భయ చట్టానికి సంబంధించిన కేసు. ఈ మీద ఎవరెవరైతే అతను ఒక్కడే ఉన్న కూడా నేను అనుకోను, అతని చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అతనికి సహకరించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకుని వచ్చి శిక్షిస్తే తప్పితే ఈ కేసు సాల్వ్ కాదు. పైగా ఆ అమ్మాయి అయినంత మాత్రాన ఆ అమ్మాయిని కూడా వదలటానికి వీల్లేదు. చట్టం ముందు ఇలాంటి నేరాలు ఎవరు చేసినా, అమ్మాయి చేసినా తప్పే, అబ్బాయి చేసినా, ఎవరు చేసినా తప్పే. ఆ అమ్మాయిని కూడా శిక్షించాలని కోరుకుంటున్నాను. పైగా ఈ ప్రిన్సిపాల్ చాలా దొంగేడుపులు ఏడుస్తున్నాడని అనిపిస్తుంది నాకు. ఆయన ఎవరో వచ్చి నన్ను బెదిరించాడు, వీళ్ళెవరో వచ్చి బెదిరించారు, ఇలాంటి కాకమ్మ కథలు చెప్తే కుదరదు. మీరు చట్టాన్ని చట్టంగా ప్రయోగించండి, చట్టం దృష్టికి తీసుకెళ్ళండి, చట్టం తన పని తాను చేసుకుంటుంది.
ఓకే కృష్ణ ఇలా అంటే ఇక్కడ ఇద్దరి వైఫల్యం ఇంత దూరం తీసుకొచ్చింది అనేది అర్థమవుతుంది. ఓకే కృష్ణకుమారి గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. కృష్ణాంజలి గారు, ఏదైతే నిన్న మొన్నటి వరకు ఇక సజ్జలకు సంబంధించి హీరోయిన్కి సంబంధించి వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ వాంగ్మూలాలు కానీ ఏ విధంగా సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా వేదిక కానీ ముందుకు వెళ్ళిందో తెలిసిందే. ఫోకస్ అంతా అక్కడే ఉంది, వాళ్ళ మీదే ఉంది. అయితే ఇందులో డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే వైసీపీ దీనిని తెర మీదకు తీసుకొచ్చింది అన్న వాదన కూడా వినిపిస్తుంది. మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్లో ముందుండే వైసీపీ ఇప్పుడు సజ్జల జత్వాని ఇష్యూని డైవర్ట్ చేయడానికి దీన్ని కావాలని ఇంకా పెద్ద ఇష్యూగా క్రియేట్ చేస్తుంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు, ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు? ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేటువంటి అంశం వైపు మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఎందుకు అని అంటే అది విద్యార్థినులకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి అంశం. అక్కడ అసలు అలాంటి ఘటన ఏమైనా జరిగిందా, అలాంటి రహస్యమైనటువంటి వీడియోలు తీశారా లేదా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ విద్యార్థుల్లో ఇంత ఆందోళన ఎందుకు వచ్చింది, ఇంత అనుమానాలు ఎందుకు ఉన్నాయి, ఏదో ఒక ఘటన జరిగి ఉండొచ్చు. అది ఒకరిద్దరికి సంబంధించినటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి గొడవ, లేకపోతే అందరికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా ఒక ఇది చేసి అందరి సీక్రెట్ కెమెరాస్ పెట్టి ఆ వీడియోస్ తీసారా అనేటువంటిది తేలాలి. దాని మీద ఒక స్పష్టమైనటువంటి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దర్యాప్తులో వాస్తవమైనటువంటి కానీ ఆంజనేయులు గారు ఇక్కడ ఒక విద్యార్థికి సంబంధించి ఆంజనేయులు గారు ఇక్కడ ఒక విద్యార్థినికి సంబంధించి మాత్రమే కాదు, ఓవరాల్ గా 28 కెమెరాస్ హిడెన్ కెమెరాస్ ని ఉన్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా 300 వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అంటే 300 మంది అమ్మాయిలు అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది అమ్మాయిలు రిపీటెడ్ వీడియోస్ 300 అయ్యి ఉండొచ్చు. అంటే ఓవరాల్గా 300 న్యూడ్ వీడియోస్ అయితే వాళ్ళకి దొరికాయి అని చెప్తున్నారు. అంటే ఒక స్టూడెంట్కి సంబంధించింది కాదు. అవును అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రచారం అదంతా అది వాస్తవమైన అయ్యి ఉండొచ్చేమో. ఇక్కడ తేలాల్సినటువంటి దీనికి సంబంధించినటువంటిది రేపు ఎంక్వైరీలో వాస్తవాలు తేలేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఎప్పటికప్పుడు ప్రతి 3 గంటలకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి గవర్నమెంట్ కి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే పోలీస్ శాఖ ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు అని అంటే, హోంమంత్రి రెస్పాండ్ అయ్యారు దీని మీద అని అంటే, పోలీస్ శాఖ కూడా అంత నాన్ సీరియస్ గా తీసుకునే దానికి అవకాశం ఉండకపోవచ్చు. అయితే దీన్ని ఏంటి పొలిటికల్ యాంగిల్లో డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి యాంగిల్ మాట్లాడేటువంటి అంశం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకోసం అంటే 2 ఘటనలు వేరు. విజయవాడకు సంబంధించినటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ముంబై నటికి సంబంధించినటువంటి కేసు ఈ రోజున విచారణ జరుగుతుంది. ఆవిడ వచ్చారు, పోలీస్ కమిషనర్ కి కలిశారు, కంప్లైంట్ ఇచ్చారు, ఎవరెవరు ఉన్నారు, ఆవిడ వేధింపులు గురి చేసినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం ఆవిడ కంప్లైంట్ కి అనుగుణంగా పోలీస్ శాఖ దర్యాప్తు జరిపింది. దాంట్లో ఏదో ఇప్పుడు వీళ్ళు అనుకునేటువంటి విధంగా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆవిడ చెప్పినటువంటి ప్రకారంగా ఏమి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం ఉండదండి. ఎందుకోసమనంటే ప్రతిదానికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉండాలి. ఆవిడ మీద తప్పుడు కేసు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి. అతను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించినటువంటిది కుక్కల విద్యాసాగరు, అక్కడ తప్పుడు కేసు పెట్టినటువంటి వాళ్ళు ఇబ్రహీంపట్నం పోలీసులు. అక్కడ సిఐనా లేకపోతే విజయవాడ పోలీస్ కమిషనర్ సంబంధించినటువంటి ఏసీపీ ఒకళ్ళిద్దరు, లేకపోతే విశాల్ గుని లాంటి వాళ్ళు కాదంబరి జత్వాని ముంబై వరకు వెళ్ళి తీసుకొచ్చినటువంటి వాళ్ళని విచారించేదానికి అవకాశం ఉండొచ్చు. అంతే తప్ప దీంట్లో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగి ఉండొచ్చు. కానీ ఎక్కడా కూడా రిటర్న్ గా ఆదేశాలు ఏమి ఉండవండి. పోలీస్ శాఖ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, ఆవిడని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి. అంతవరకే ఇబ్రహీంపట్నం పోలీసుల వరకే ఈ అంశం పరిమితం అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎవరో వచ్చేటువంటి దానికి అవకాశం. అలాగని గొడ్లవల్లేరుకు సంబంధించినటువంటి ఘటన విషయాన్ని వైసీపీ తీసుకొచ్చి కావాలని ఇది ప్రచారం చేస్తుంది అనేటువంటి విషయం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. గొడ్లవల్లేరు ఘటన కూడా సీరియస్ గా తీసుకొని పోలీస్ శాఖ ఈ అంశం మీద కూడా ఖచ్చితమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం. ఇక కోల్కతాలో డాక్టర్ మోమిదాకి ఇప్పటి వరకు జస్టిస్ జరగలేదు. అదేవిధంగా అభయకి న్యాయం జరగలేదు. ఆయిషా విషయం తెలిసిందే.
అయితే ఎక్కడా కూడా ప్రభుత్వాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మహిళ ఉన్నా కానీ సదరు వ్యక్తులకి న్యాయం అయితే జరగట్లేదు. దాని మీద ఎంక్వైరీలు పడుతున్నాయి కానీ మహిళల వైపు నిలబడే ప్రభుత్వాలు ఎక్కడ అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు ప్రస్తుతం రైజ్ అవుతుంది. ప్రతి విద్యార్థులు కూడా ఇక్కడ అందరూ కూడా మా పరిస్థితి ఏంటి అనే పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా స్కూల్కి పంపించవలసిన పరిస్థితుల్లో కూడా పుట్టిన పాప దగ్గర నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలకుండా ఈ కామాంధులు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం మన దేశం వరకే మాట్లాడుతున్నాం కాబట్టి. అయితే వెంకటలక్ష్మి గారు ఇది కేవలం పవన్ కళ్యాణ్ అభిమానిగా వైసీపీ అయితే సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుంది. బట్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని విజయ్ దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అంటే ఇది జనసేనకు సంబంధించిన వ్యక్తిగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే ఒకరి మీద ఒకరు, అంటే నువ్వంటే నేను, ఇటు కూటమి కానీ ఇటు జనసేన కానీ ఇది రాజకీయంగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా మీడియా వేదికగా మనం చూస్తున్నాం, సోషల్ మీడియా వేదికగా. ఇలాంటప్పుడు ఒక నాని పేరు, గుడివాడకు సంబంధించి నాని పేరు ఎందుకు బయటకు వస్తుంది? ఆయన అనుచరుడు కుమార్తె దీని వెనకాల ఉంది అని ఎందుకు వస్తుంది? సదరు వ్యక్తి కాలేజ్ యాజమాన్యానికి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేయడం వల్ల వీటిని బెదిరింపులకు గురి చేశారు. అదేవిధంగా ఈ విషయం కానీ బయటకు వస్తే, మా పాప పేరు కానీ బయటకు వస్తే కాలేజీ మీద గంజాయికి సంబంధించి అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పి ఆ కాలేజీని మేము మూయించేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు అన్న వాదన వినిపిస్తుంది. మరెందుకు వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయంటారు? ఏం జరుగుతుంది? ఈ రోజు ఇంత సంఘటన జరిగితే 300 పిల్లల జీవితాలు వీడియోస్ ఈ రోజు బయటకు వస్తే పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తుతో సెటిల్ అవుతారని పేరెంట్స్ లక్షలు ఫీజులు కట్టి ఈ రోజు కాలేజీకి పంపిస్తే ఈ రోజు ఇంత సంఘటన జరిగితే మా మీద వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇందాక వర్మ గారు కూడా మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. మనం అడిగింది ఒకటి, ఆయన చెప్పేది కూడా ఒకటి. వీళ్ళు ఏదైనా టాపిక్ ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టించడంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుందన్నమాట. ఈ రోజు జరిగిన విషయం ఎంత అన్యాయం, అది ఎంత అక్రమం అండి. కాలేజీలో ఈ రోజు ఎక్కడ భద్రత ఉంది? మరి ఎక్కడికి పంపించాలి ఆడపిల్లల్ని? ఈ రోజు ఎంత జరిగితే వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారా? మళ్ళీ మీ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఈ సంఘటనకి అవి ముడిపెట్టి ఈ రోజు వర్మ గారు మాట్లాడుతున్నారంటే మేమేమని దీన్ని తీసుకోవాలి? దీని వెనకాల ఖచ్చితంగా ప్రభుత్వం ఉండే ఉంటుంది. ఇందులో ఎవరో ఒకరు ఉండే ఉంటారు యాజమాన్యానికి సపోర్ట్ చేసే వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఇలా వెనకేసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు. 300 మంది పిల్లలు ఈ రోజు ఎంత అన్యాయం అండి. అది చెప్పడానికి కూడా మాకు అసహ్యకరంగా ఉంది, చెప్పడానికి కూడా బాధకరంగా ఉంది. అలాంటి పరిస్థితులు ఈ రోజు పిల్లలు గేటు బయట కూర్చొని ధర్నా చేస్తుంటే జరిగిందో లేదో విచారణ చేయాలని కొంతమంది అంటారు, జరిగిందో లేదో ఇంకా మేము విచారణ చేపడతామని కొంతమంది అంటారు. వీడియోస్ బయటకు వచ్చాయి, అక్కడ కెమెరాలు దొరికే పిల్లల యాజమాన్యానికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈ విషయం జరిగింది. 300 పిల్లల వీడియోలు బయటకు వచ్చాయి. ఇంకా ఎన్ని రావాల్సి ఉందో కూడా. ఇది యథార్థంగా జరిగినటువంటి ఘటన. ఇది అన్ని మీడియాలో కూడా టెలికాస్ట్ అయింది. ఈ రోజు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తేనో వైసీపీ వాళ్ళు చెప్తేనో ఇది జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా జరిగింది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోమని మేమంటే, మా జనసేన కార్యకర్త చందా ఇచ్చాడు, మా జనసేన కార్యకర్త ఇది చేశాడు, మా జనసేన నాయకులకి ఇవన్నీ కాదు. ఇక్కడ ఇది సంఘటన జరిగింది. జరిగిన దాని మీద తక్షణమే ఈ క్షణమే ఇప్పుడే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దీని మీద 300 మహిళా పిల్లలే కాదు, 300 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఈరోజు కాలేజీకి పంపించారంటే భయపడేటువంటి పరిస్థితి. ఈ రోజు నిజంగా వణికిపోతున్నారు పిల్లలు, తల్లిదండ్రులు. ఈ రోజు నిజంగా మనసు కలిచివేసేటువంటి సంఘటన ఇది. దీన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తూ మా ప్రభుత్వం గొప్ప, మీ ప్రభుత్వం గొప్ప నీచంగా మాట్లాడుతున్నారంటే దీన్ని మీరే లెక్క కట్టాల్సిన అవసరం మీకు ఉంది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ఏం చెప్పినా కూడా వీళ్ళు అలా గతంలో ఇది చేశారు, ఆయన ఏమో అది చేశాడంటే దాని మీద డిబేట్ కి వర్మ గారు ఇంకో రోజు కూర్చుందాం. మీ పార్టీలో వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా పార్టీలో వాళ్ళు ఉన్నారు, సేమ్ ఇదే ఇష్యూస్ మీద మనం డిబేట్ కి ఇంకో రోజు కూర్చుందాం. కానీ ఈ రోజు మాత్రం గుట్లవల్లేరు కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన గురించి మాట్లాడండి. మా పిల్లలు అన్నారు, ఆ మాట నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా సరే ఈ రోజు ఎంతో తల్లడిల్లిపోయి ఎంతో బాధపడుతూ చెప్పుకోలేనటువంటి సంఘటన. ఇది జరగలేదని, ఎంక్వైరీ లేదని పక్కతో పట్టించడానికి అయితే పరిస్థితుల్లో వెంకటలక్ష్మి గారు అయితే వైసీపీ వాళ్ళే దీన్ని ట్రోల్ చేస్తున్నారు అంటున్నారా మీరు?
వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయవలసిన అవసరం వైసీపీ వాళ్ళకి లేదు. ఇది జరిగింది కాబట్టి అంటే మీరు స్టార్టింగ్ నుంచి కూడా వైసీపీ వాళ్ళు స్టోర్ చేస్తున్నారని చెప్తున్నారు మీరు. ఇప్పుడు సంఘటన జరిగిందా లేదన్న దాన్ని దీన్ని బట్టే మీకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పక్కతో పట్టిస్తున్నారు. ఏది జరిగినా కూడా ఈ సంఘటన పక్కతో పట్టించాలి, డిస్కషన్ మార్చాలి, ఉన్న టైం మేము ఇలాగా చెప్తే ఇది వృధా చేయాలి అనేటటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల తాలూకా లక్షణం అని దీన్ని బట్టి తెలుస్తా ఉంది. దీని విషయంలో మాత్రం మేమైతే ఊరుకునేదైతే లేదు. దీని మీద ఖచ్చితంగా ఆ కాలేజీ మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. దీని వెనక అతను ఎవరైతే ఉన్నారో మీరు అంటున్నారు కదా, ఏ నాని గారు బెదిరిస్తున్నారు లేదంటే వాళ్ళు బెదిరిస్తున్నారు, ఎవరున్నా సరే మీరు ఎంక్వైరీ చేయండి. ఎస్పీ గారు కూడా చెప్పిన మాటలు కూడా మీరు విన్నారు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం అవుతుంది, కేసును తప్పుతో పక్కతో పట్టించాలి, కేసుకి నీరు కార్చాలి. దీనికి ఖచ్చితంగా జరిగింది. వీడియోస్ బయటకు వచ్చే, నిందితుడు దొరికాడు, ల్యాప్టాప్ లో వీడియోలు దొరికాయి. అన్ని కూడా జరుగుతున్నప్పుడు, ధర్నాలు జరుగుతున్నప్పుడు, ప్రతి మీడియాలో టెలికాస్ట్ అయినప్పుడు కూడా ఇంకా వీళ్ళకి ఏమి నిర్ధారణ కావాల్సి ఉంది. దీని మీద మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు, దోషులకు శిక్ష వెంటనే పడాలి. ఇంకొకరు ఇలాంటివి చేయాలంటే కూడా వణికిపోయేలాగా శిక్షలు ఉండాలి. ఒక మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారని మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీని మీద ముందు మీరు చర్యలు తీసుకొని మీరు మాట్లాడవలసిందిగా కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే దీని మీద డిబేట్ కి ఇంకోసారి కూర్చుందాం. మీ పార్టీలో ఎంతమంది ప్రబుద్ధులు ఉన్నారో, మా పార్టీలో ఎంతమంది ప్రబుద్ధులు ఉన్నారో అన్ని కూర్చొని మాట్లాడుకుందాం. అది వేరే వేదిక, ఇది కాదు. ఇది మాత్రం పిల్లల జీవితాలకు సంబంధించింది, పిల్లల కుటుంబాల జీవితాలకు సంబంధించింది. ఇది భవిష్యత్తుకి, ఆడపిల్ల భవిష్యత్తుకి సంబంధించినటువంటి మానవ ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వెంకటలక్ష్మి గారు తప్పకుండా దీనికి బాధ్యులైన వారిని, వెంకటలక్ష్మి గారు తప్పకుండా దీనికి ఎవరైతే బాధ్యులు అవుతారో వారిని కఠినంగా శిక్షిస్తాము, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్కి అలాగే ఎంక్వైరీకి కూడా ఆదేశించడం జరిగింది. నారా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా దీని మీద సీరియస్ గానే ఉన్నారు. ఎప్పుడు శిక్షిస్తారు వీళ్ళు నీరు కాచి ఎంక్వైరీ అని పేరుతో పక్కతో పడి వెంటనే ఇటువంటి నిర్లక్ష్యమైన కాలేజ్, దీనికి రిప్యుటేషన్ ఉన్న కాలేజ్ అని వర్మ గారు చెప్పారు. మరి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించింది? ఇంత మంది పిల్లల జీవితాలు ఈ రోజు రోడ్డు మీద పట్టే విధంగా ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంది రిప్యుటేషన్ ఉన్న కాలేజ్? కాబట్టి దాని మీద వెంటనే చర్య తీసుకోవాలి. దాని యాజమాన్యం రద్దు చేయాలి, వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకెప్పుడు తీసుకుంటారు? ఒక్క నిమిషం హోలో ఉండండి. దాదాపు 10 రోజులు కావస్తా ఉంది. ఆ వెలుగులోకి వచ్చి దాదాపు ఇన్ని గంటలు కావస్తా ఉంది. పిల్లలందరూ రోడ్ల మీద వర్షంలో తడిచి గగ్గోలు పెడుతూ ఉన్నారు. పిల్లల పేరెంట్స్ కూడా ఇంకేంటి తేలాల్సింది, ఇంకెప్పుడు శిక్షిస్తారు వీళ్ళు? ఇంకెప్పుడు ఎంక్వైరీకి పంపించి అది లేదు ఇది లేదు మాత్రం ఈ విషయం అయితే మేము ముందుకు వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఆడపిల్లల పరిస్థితుల్లో కూడా ఇలా నవ్వుతున్నారంటే వర్మ గారి ప్రభుత్వంలో ఉండి కూడా మీరు మాట్లాడే మాటలకు నవ్వు వస్తుందండి. నాకు అవకాశం ఇవ్వమని ఇందాక నుంచి అడుగుతున్నాను. మీరు చెప్పిందే చెప్తా ఉన్నారు. అవకాశం ఇవ్వమని మేడం గారిని అడుగుతా ఉన్నా నేను. మీరు చెప్తుంటే మీరు రిపీట్ చేస్తా ఉన్నారు. మీ అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. మీరు వింటున్నాను, మీరు చెప్తుంటే నేను వింటున్నాను. వినండి నేను చెప్తాను, వినండి. మీరు అడిగిన దానికి నా ఆన్సర్ చేస్తాను. కానీ వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం అండి, వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అజయ్ వర్మ గారు తను అడిగిన దానికి సమాధానం చెప్పే ముందు వర్మ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లకు ముందు ప్రచారంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమే. ఒక ఉమెన్ ట్రాఫికింగ్ గురించి చాలా తీవ్రంగా ఆయన మాట్లాడారు. 30,000 మంది మహిళలు అన్యాయానికి గురయ్యారు, అఘాయిత్యాలకు గురయ్యారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఆయన ఎందుకు దీనిపైన స్పందించలేదు? చెప్పండి. నేను దీని మీద మాట్లాడతాను మేడం. ఒక విషయం ఏంటంటే, ముందు వెంకటలక్ష్మి గారు అడిగిన దానికి ఆన్సర్ చేస్తాను, తర్వాత మీరు చెప్పిన దానికి కూడా చెప్తాను నేను ఆన్సర్. వెంకటలక్ష్మి గారు ఏమంటారు? అదే మీరు వినండి మేడం, మీరు ఓపిక ఉండాలి. ఒక 5 నిమిషం వెంకటలక్ష్మి గారు మాట్లాడండి, వర్మ గారిని కంప్లీట్ చేయనివ్వండి, డిస్టర్బ్ చేయమాకండి, వినండి. నాకు ఆడియో కూడా సరిగ్గా రావట్లేదు, వినండి మేడం.
వెంకటలక్ష్మి గారికి చాలా ఆవేశపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ అక్కడ జరిగిన సంఘటన మీద మనకి ఒక రాజ్యాంగబద్ధమైన చట్టాలు, దానికి సంబంధించిన వ్యవహారం ఉంది. దాని మీద సాక్ష్యాధారాలు తీసుకొని ఒక గంటల్లోనే చెయ్యాలంటే చేయలేని పరిస్థితి. అంటే ఒక మన మన భారత చట్టం ఏం చెప్తుంది అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన శిక్ష. ఎందుకంటే మన చట్టం చెప్తుంది. దానికి సంబంధించి క్లుప్తంగా తీసుకొని దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి, చట్ట ప్రకారం ఏం చేయాలి అనే దాని మీద తీసుకుంటారు. ఒకవేళ వెంకటలక్ష్మి గారి దగ్గర దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సమర్పించమనండి, ఇమ్మీడియట్ గా తీసుకుంటారు. మనం 4 గోళ్ల మధ్యలో కూర్చొని మాట్లాడటం కాదు, టీవీలో చూసినవి నిజాలు అడిగింది చెప్పండి, తర్వాత నాకు చెప్పింది. వినండి మేడం, వినండి మేడం, ఓపిక ఉండాలి మీకు కొద్దిగా. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటి, మనం ఒకళ్ళ మీద నిందేసేటప్పుడు దానికి సంబంధించిన ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా తప్పు చేసింది అనుకోండి, ఇదే మనం మళ్ళీ టీవీ ఛానల్లో కూర్చొని నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని మాట్లాడుతూ ఉంటాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, అక్కడ స్థానికంగా ఉన్న కొల్లి రవీంద్ర గారు, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అందరూ వెళ్ళి దాని సమస్య మీద పర్యవేక్షిస్తా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రతి ఎవ్రీ 3 hours కి 2 hours కి ముఖ్యమంత్రి గారికి దాని మీద సమస్య గురించి చెప్తా ఉన్నారు, ఏం జరిగింది ఏంటి అనేది. పిల్లలకి ఆవేశం ఉంటుంది, వాళ్ళు ధర్నా చేయడంలో తప్పు లేదు, వాళ్ళు న్యాయం చేయమని అడగడంలో తప్పు లేదు. దానికి మేము కూడా చెప్తాం, ఎందుకంటే మా పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు, నాకు 2 ఆడపిల్లలే చదువుకుంటా ఉన్నారు. ఆ పిల్లలు కూడా ఊర్లో వెళ్ళి చదువుతా ఉంటారు. ఎవరికి అన్యాయం జరిగినా మన కుటుంబంలో జరిగిన దాన్ని బాధ్యత తీసుకొని అందరం దాని గురించి పోరాడాల్సిన బాధ్యత అయితే అందరి మీద ఉంది. దీన్ని మీరు పార్టీ పరంగా తీసుకెళ్తున్నారు చూసారా, అందుకు నవ్వు వచ్చింది నాకు. ఇందాక మీరు నవ్వుతున్నారు అన్నారు కదా, పొలిటికల్ గా తీసుకెళ్తా ఉన్నారు కదా. పార్టీ రంగులు కురవాల్సిన అవసరం లేదు మేడం, దీనికి పార్టీల రంగులు కురవాల్సిన అవసరం లేదు. మనం చట్టపరంగా అక్కడ ఏం చర్యలు తీసుకోవాలి, ఏం తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకోలేదు అనే దాన్ని మాట్లాడచ్చు. మీకు చట్టం మీద ఎంత అవగాహన ఉందో నాకైతే తెలియదు, కానీ గతంలో చర్యలు తీసుకోవాలి, శిక్షణ పడిపోవాలంటే ఈ భారతదేశంలో అలా జరుగుతుందా? మీ ముఖ్యమంత్రి గారే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చే నెల 23వ తారీఖు 11 సంవత్సరాలు అవుతుంది బెయిల్ తీసుకొని 11 సంవత్సరాలు అయింది. ఇవాళ వరకు ఆ కేసు తెచ్చుకోవడానికి వెళ్ళట్లేదు ఆయన. మీ ముఖ్యమంత్రి గారు 11 సంవత్సరాలు అయింది. ఓకే అండి, రైట్ తప్పకుండా ఈ అంశాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు. అలాగే ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన కృష్ణాంజలి గారికి, అలాగే కృష్ణకుమారి గారికి, వెంకట గోపి గారికి, అలాగే లక్ష్మి గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా ఎలాంటి పరిణామాలు అనేది మహిళలు ఎదుర్కొంటున్నారో, అది విద్యార్థులు కూడా ఏమాత్రం అతీతం కాదు అంటూ కూడా ఈరోజు జరిగిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ జరిగిన సంఘటనే దీనికి అర్థం పడుతుంది. అయితే ఎక్కడ మార్పు రావాలి, ఏ విధంగా మార్పు రావాలి? టెక్నాలజీ వల్ల పిల్లలు పాడైపోతున్నారా, లేకపోతే పెంపకంలో తప్పుందా, తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలలో తప్పుందా, లేకపోతే టోటల్గా వ్యవస్థ తప్పుందా, ప్రభుత్వాలు దీనికి తగ్గట్టు న్యాయం చేసే పరిస్థితుల్లో లేవా అనేవి అనేక ప్రశ్నలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా త్వరితగతిన న్యాయం కావాలంటూ కోరుతున్నారు.